వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నిరసనల పట్ల మన్మోహన్ సింగ్ ఎంతో సంయమనంతో దయతో వ్యవహరించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అలాంటి సంయమనం దయ మచ్చకు కూడా కానరావు. 2005లో ప్రధాని హోదాల్లో మన్మోహన్ సింగ్ జేఎన్యూని సందర్శించినప్పుడు విద్యార్థులు నల్ల జెండాలు జేబూని నిరసన తెలిపారు. దీనిపై ఆగ్రహించిన యూనివర్సిటీ యాజమాన్యం ఆందోళన చేస్తున్న విద్యార్థులకు నోటీసులు జారీ చేసింది. కొందరిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మరుసటి రోజు మన్మోహన్ సింగ్ జోక్యం చేసుకుని విద్యార్థులతో వ్యవహరించే విషయంలో సున్నితంగా ఉండాలని అప్పటి వైస్ ఛాన్సలర్ బిబి భట్టాచార్యకు సూచించారు. 2015లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో భట్టాచార్య ఈ సంఘటన గురించి స్వయంగా మాట్లాడారు. దయచేసి సానుభూతితో ఉండండి సార్ అని మన్మోహన్ సింగ్ నాతో అన్నారు. నేను కనీసం వారిని హెచ్చరించాలని చెప్పాను. కానీ ఈ రోజు సమస్య ఏమిటంటే విద్యార్థులతో కమ్యూనికేషన్ లైన్లు విచ్ఛిన్నమయ్యాయి అని మాజీ వైస్ ఛాన్సలర్ చెప్పారు. విద్యార్థుల నిరసనలు కొత్త విషయం కాదు. విశ్వవిద్యాలయం ప్రారంభం నుండి ఇది ఒక సంప్రదాయం. అయితే మోడీ ప్రభుత్వం వచ్చాక జేఎన్యూలో విద్యార్థుల నిరసనలపై ఉక్కుపాదం మోపింది. దేశ ద్రోహం నేరం కింద కేసులు పెట్టి జైలుకు పంపడం, క్యాంపస్ లో పోలీసుల నిఘా, విద్వేష మూకల దాడులు పెరిగిపోయాయి. విద్యా సంవత్సరానికి విశ్వవిద్యాలయ పాలక వర్గమే పెద్ద అడ్డంకిగా మారింది. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాళ్ళ చూస్తూనే ఉండండి టీ10.